అయితే ఇక్కడ ఇందులో చూస్తే ఇక్కడ నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడమే ఇక్కడ ఉపవాసం అనేది కూడా మనకి ఇక్కడ తెలియజేస్తుంది. ఇంకా ఆపదల్లో ఉన్నవాడిని ఆదరించడం కూడా అనేది కూడా తెలుస్తుంది. అంటే ఇవన్నీ కూడా ఏంటి, దేవుని ఆజ్ఞల్లో భాగమే కదండి. ఇవన్నీ కూడా దేవుని ఆజ్ఞల్లో ఇవన్నీ కూడా మిళితమై ఉన్నాయి. కనుక మనం దేవుని ఆజ్ఞల్ని సరైన రీతిలో కరెక్ట్గా పాటించగలిగితే అది ఉపవాసం చేసినట్లే. దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏంటంట, దేవుని యొక్క ఆజ్ఞల్ని అనుసరించడమే అనేది కూడా మనకి చెప్తుంది. అయితే మనం ఒకసారి గమనించినట్లయితే మనం ఒక భక్తి విధానంలో కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. మన యొక్క భక్తి అంటే ఏ విధంగా చేయాలి. మరి లాస్ట్ టైం కూడా మనం కొన్ని యొక్క విధానాలు చూసుకున్నాం. అంటే ఏ పద్ధతిలో శుభ్రముగా ఉండాలి కదండి, తర్వాత శుభ్రత పరిశుభ్రత అనేది కూడా విన్నాం కదా. క్లెన్లీనెస్ ఇస్ నెక్స్ట్ టు ద గాడ్లీనెస్ కదా. అంటే మనం శుభ్రంగా ఉండాలా. తర్వాత అది దేవునికి, ఎందుకంటే మన దేవుడు చూడండి, ఎవరన్నా ఒక గొప్ప వ్యక్తిని కలవడానికి వెళ్తున్నప్పుడు మీరు ఎంతో జాగ్రత్తలు తీసుకుంటారు, అవునండి. చక్కగా తయారవుతారు, చక్కగా ఏ విధానంలో మాట్లాడాలో అవసరమైతే ప్రాక్టీస్ కూడా చేసుకుంటారు. ఎందుకంటే అవతల వ్యక్తి సామాన్యుడు కాదు కనుక, ఆయనకు ఒక రేంజ్ ఉంది కనుక అలాంటి వ్యక్తులు మనం కలవాలంటే మనము చాలా సిద్ధపాటు కలిగి ఉంటాం కదా. బిఫోర్ టైం ఉంటాం, లేట్గా వెళ్ళాం. ఆయన మనకి అపాయింట్మెంట్ ఇచ్చాడు అనుకోండి, బిఫోర్ టైమే ఉండడానికి ప్రయత్నిస్తాం, అన్నీ కరెక్ట్గా చూసుకుంటాం, ఏది కూడా మిస్ అవ్వకూడదు అనే ఉద్దేశం. కానీ దేవుని దగ్గరికి వెళ్తున్నప్పుడు మాత్రం ఒక టైం ఉండదు. కొంతమంది స్నానాలే చేయాలనుకుంటున్నారు కదండి. నిజంగా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అందరూ కూడా చక్కగా శుభ్రంగానే వస్తారా? అలా వస్తే మంచిదే. కానీ చెప్తున్నా, అంటే కనపడ్డు కదా దేవుడు, ఏముందిలే ఎవరినైనా అడగరు కదా అంటే అది కాదు. అది నీ యొక్క అంతరంగంలో అది సమాధానం చెప్పుకోవాలి, నీ యొక్క ఆత్మకి చెప్పుకోవాలి. ఎందుకంటే అంతరంగమును ఎరిగిన వాడు దేవుడు కనుక ఆయన దగ్గరికి వెళ్తున్నప్పుడు ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకనే ఉపవాసంలో ఇది కూడా ప్రత్యేకించి దేవుడు కూడా చెబుతున్న మాట ఏంటంటే, నీ యొక్క తల అంటుకోవాలి కదండి. తల అంటుకొని చాలా జాగ్రత్తగా స్నానం చేసి ఒక రూమ్లోకి వెళ్ళి ఏం చేసుకోవాలట, ప్రార్థన చేయాలి. అంటే ఇఫ్ ఇట్ ఇస్ నాట్ ఇంక్లూడెడ్ దిస్, లైక్ అంటే ఈ క్లెన్లీనెస్ గురించి, శుభ్రత గురించి ఆయన ఎందుకు అంత స్పెసిఫిక్గా రాశారంటే అది ఒక విధానం. అంటే ఈ యొక్క ఉపవాసం చేసే ఒక క్రియ పద్ధతి, ఒక ప్రాసెస్లో అది కూడా ఒక భాగమే. అంటే ఇదంతా కూడా ఇప్పుడు హైందవులు తీసుకోండి, వారు ఏదైనా పూజలు చేసేటప్పుడు ఎంత మడిగా ఉంటారండి, ఎంతో చక్కగా వారు స్నానం చేసి వారు ఇంకా ఆ పూజలు అవన్నీ కూడా చేయకుండా వారు ఇంకా ఆహారాన్ని కూడా తినరు. ఇప్పటికీ కూడా అది కొంతమంది అది అనుసరిస్తూనే ఉన్నారు. అలాంటి అది కూడా నిజమైన దేవుడు కాదు వాస్తవంగా చెప్పాలంటే కదండి. కానీ వారు నేర్చుకున్న భక్తి విధానాల్లోనే అంత పర్ఫెక్ట్గా వాళ్ళు పాటిస్తూ ఉంటారు, వాళ్ళు అలా ఆచరిస్తూ ఉంటారు. కానీ మనకు తెలిసిన సత్యమైన దేవుడిని మనం ఆరాధిస్తూ, సత్యవంతుడిని మనం ఆయన వలన అనేకమైన మేలును మన జీవితంలో పొందుకుంటూ, మనకు ఆజ్ఞలు ఇవ్వబడి అందులో సత్యం ఉంది గ్రహించి, అది కూడా నువ్వు రుచి చూసిన తర్వాత కూడా మనం అది పాటించకుండా, నియమాలు సరిగ్గా పాటించకుండా అసంపూర్ణంగా మనం చేస్తే అది ఎలా అంగీకరింపబడుతుంది, అది ఆలోచించాలి కదా. అంటే ఇట్ ఈస్ నాట్ కంప్లీట్లీ యాక్సెప్టెడ్ ద వే యూ డూ ఇట్ కదా. మీరు చేసే పద్ధతి సంపూర్ణంగా చేయలేనప్పుడు అది అంగీకరించబడదు దేవుని చేత. 100కి 100% అంటే 100 మార్కులకి ఎంత రావాలండి? 100% అంటే 99.9 వస్తే సరిపోతుంది అంటారా? అది కూడా సరిపోదు. హాఫ్ మార్కు అది కూడా లోటే. పూర్తిగా చేయాలి, ఏది చేసినా పూర్తిగా చేయగలగాలి. అందుకే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు కదా భక్తి. చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం చూస్తే, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం చూస్తే, భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుటే, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటే కదా. హల్లెలూయా. ఏంటి భక్తి అంటే, ఆ భక్తి గురించి నిర్వచనం చెప్తున్నాడు ఇక్కడ యాకోబు. యాకోబు ఎవరండి? ఏ యాకోబు? అబ్రహాము మనవడా ఇది రాసింది?
ఎవరు? ఈ యాకోబు పత్రిక ఎవరు రాశారండి? 12 మంది శిష్యులు అక్కడ. అవునా? కరెక్టేనండి? నన్నే కన్ఫ్యూజ్ చేస్తున్నారు మీరు. ఎవరు మరి? ఒకసారి నేనే కన్ఫ్యూజ్ అయిపోయాను, అది ఇటు ఎలా చెప్తున్నారని. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు ఒక సహోదరుడు కదా, తమ్ముడు అనుకుందాం కనుక ఆయన రాసేది ఇది. ఆయన చెప్తున్నాడు ఇక్కడ ఏంటట, భక్తి అంటే ఏంటి అంటే నిర్వచనం ఏంటట, ఇది సరైన భక్తి. భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటే, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటే కదా. అంటే సింపుల్. ఈ యొక్క ఉపవాసం ఈ కాన్సెప్ట్లో మనం వెళ్తున్నప్పుడు దైవికంగా వాక్యానుసారంగా చాలా చేయడం అనేది చాలా అరుదు. అన్నీ తెలుసు అనుకుంటారు కానీ ఏమీ చేయరు. అంటే మీకు ఒకలాంటి ఒక టీచింగ్ అనేది ఆ బోధలకి అలవాటు పడిపోయి మైండ్లో రిజిస్టర్ అయిపోయిన తర్వాత ఒకసారిగా తీయడం అంటే కష్టమే, మార్చుకోవడం అంటే కష్టమే. అందుకనే కొత్త వాళ్ళకి ఎవరికైనా నేర్పిస్తే వాడికి ఏమీ తెలియదు అనుకోండి, ఏబీసీ నుంచి స్టార్ట్ చేయొచ్చు, పర్లేదని. ఆల్రెడీ కొంత మటుకు తెలిసి అలాగుంటున్నప్పుడు వాడికి మళ్ళీ బోధ చేయాలంటే వాడు అంగీకరించడు. ఎందుకంటే లేదు లేదు ఇది నాకు అలవాటు అయిపోయిన బోధ, ఇది విన్నాను నేను, ఇలానే నేను ఆచరిస్తానని అనుకుంటాను అనమాట. అందుకనే అయితే నేను ఏది కోట్ చేసినా సరే ఇట్ ఈస్ ఎక్స్క్లూజివ్ ఫ్రమ్ ద బైబిల్. అంతేనండి. నేను ఇప్పుడు ఏంటి సొంత మాటలోనే చెప్తున్నానా? అంతా కూడా వాక్యానుసారంగా నేను చూపించి మీకు చెప్తున్నాను. కనుక కొన్ని మన మార్పులు మనం చేసుకోవడానికి ఇష్టపడాలి. కాబట్టి ఇక్కడ కేవలం మనం సహాయం చేయడమే కాదు కానీ రెండోది, ఇక్కడ 2 విధానాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే విధవరాండ్రను దిక్కులేని పిల్లలకి సహాయం పరామర్శించడమే కాకుండా లోక మాలిన్యము అంటే సమస్తమైన అపవిత్రత. అందుకే మనం మాట్లాడుతూ ఉంటాం ఎప్పుడు కూడా ఏంటట, ఈ లోకంలో ఉన్నదంతా ఏంటట, ఇదంతా కూడా ఎవరి వల్ల కలిగిందట, లోకముదే కదా. కాబట్టి ఇది ఈ లోకంలో ఉన్నదంతా ఇదే. అందుకే నీకు లోక మాలిన్యం అంటకుండా అంటే అపవిత్రత నుంచి మనం బయటపడాలి. అందుకే దేవుడు ఎప్పుడు ఆయన ప్రసంగించినప్పటికీ కూడా ఈజ్ వెరీ స్పెసిఫిక్. ఈ యొక్క మౌంట్ సర్మోన్ గురించి నేను మాట్లాడాను, ఐ థింక్ రీసెంట్గా వ్యాన్ ఇట్ ఈస్ ఆల్ నైట్ ప్రేయర్ కదా, సంపూర్ణ రాత్రి ప్రార్థన రోజు నేను మాట్లాడాను కదా. మత్తయి సువార్త 5:39, లూకా సువార్త 6:20 కదా మాట్లాడింది. దేని గురించి అన్నది గట్టి చెప్పాలా? కుడి చెంప చూపిస్తే ఎడం చెప్ప ఏం చేయాలా? అయ్యా చెప్పండి వెనకాతలా అంటే మీరు రాలేదా అందుకే చెప్పట్లేదా? కానీ వాక్యం తెలుసు కదా. ఆ రోజు చాలా తక్కువ మంది వచ్చేవారే టకటక మంది చెప్పడానికి ప్రయత్నిస్తారు, చాలా సంతోషం. కానీ మిగతా కానీ అందులో సారాంశం మనకు తెలుసు కదా. కుడి చెంప చూపిస్తే కుడి చెంప మీద కొడితే ఎడం చెంప, అది సాధ్యం అంటారా? అవుద్దా? ఎందుకంట కోపం? ఎందుకంటే నాకు మీకు తెలియదు, నాకు ఎంత ఉందో 200 ఉంది బీపీ కదా, అది ఎలాగ సాధ్యం అంటే అంటారు. కానీ ఏ కోణంలో ఏ సందర్భంలో చెప్పాడు అనేది ఆ రోజు మీకు చరిత్రని వివరించి చెప్పాను. వచ్చిన వారు విన్నారు, వినిన వారు ధన్యులు. హల్లెలూయా. అయితే అది మరలా రిపీట్ చేయబడదు, నాకు టైం వేస్ట్. ఇది ఇక్కడ విషయం ఏంటంటే సహాయం చేయడం అనేదే కాకుండా ఈ లోక మాలిన్యం మనం అంటకుండా మనం ఉండాలనేది ఇక్కడ ప్రధానమైనది. అది సరైన భక్తి అట. కాబట్టి ఇక్కడ ఉపవాస ప్రార్థనలో కూడా మనము గుర్తు పెట్టుకోవలసిన విషయం కూడా ఏంటంటే ఇక్కడ మనం ఇతరులకు సహాయం చేయాలనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అసలు ఉపవాసం అనే కాన్సెప్ట్ నడిచేదే దాని మీద నడుస్తున్నప్పుడు నువ్వు అసలు యూఆర్ ఇర్రెస్పాన్సిబుల్ అనమాట, యూఆర్ లీస్ట్ బాదర్డ్ అన్నట్టుగా, అంటే మీకేమీ పట్టలేనట్టుగా మీకు నచ్చినట్టుగా మీరు చేసుకొని ఒక పేరు మీరే పెట్టేసుకుంటారు అన్నమాట. ఇదే సరైన ఉపవాసం అనుకుంటారు మీరు, అంతే. కానీ అది కాదని చెప్తున్నప్పుడు కూడా మీరు ఎలా చెప్తారంటే నేను చెప్పేది కదా, వాక్యం చెప్పేది నేను మీకు చూపిస్తున్నాను అంతే. నేను కూడా తెలుసుకున్నాను. ఎందుకంటే నేను కూడా ఒక కాలంలో, ఒక అజ్ఞాన కాలంలో అనుకుందాం, నేను కూడా ఈవెన్ ఐఎమ్ నాట్ రియల్ అవేర్ ఆఫ్ వాట్ ఈస్ రియల్ ఫాస్టింగ్. నాకు కూడా ఒక నిజమైన ఉపవాసంకి నిర్వచనం తెలియకుండా నేను కూడా అలానే
జనాలందరూ కూడా ఎలా చేస్తారో అలానే చేసుకునేవాడిని. కానీ తర్వాత తెలిసిన తర్వాత అలా కాదు కదా, మార్చుకున్నాను. తెలియనప్పుడు తెలుసుకుంటాను, తెలుసుకున్న తర్వాత మార్చుకుంటాను, అంతే. అందులో ఇంకేమీ లేదు. అది కాదంటే నేను ఇన్ని సంవత్సరాలు ఎలాగే బోధిస్తున్నాను కదా, మళ్ళా నేను సడన్గా అందులో ఏమైనా ఇంటర్ఫియర్ అయితే నన్ను రాంగ్గా అనుకుంటారంటే అలాగా అవసరం లేదు. ఎందుకంటే నేను పెరగడానికి, నేను ఎదగడానికి అది నాకు మంచిది కదా, సరి చేసుకుంటే మంచిది. లేదు అంటే మరి మనం ఏం చేయలేం, వారు దానికి మూల్యం చెల్లించాలి. కాబట్టి మొదటిది ఏంటంటే మనకి ఇతరులకు మనము సహాయం చేయాలి. రెండోది మన నీతిని కాపాడుకోవాలి. మూడోది వేషధారణ వల్ల అస్సలు ఉండకూడదట కదండి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. వేషధారణ వల్ల అస్సలు ఉండకూడదు. ఇది కూడా చెప్తున్నాడు ఇక్కడ మత్తయి సువార్త 6వ అధ్యాయం 16 నుంచి 18 వచనాల్లో దేవుడు స్వయంగా ఇచ్చిన స్టేట్మెంట్స్ కూడా ఒకసారి చూసేద్దాం. మత్తయి సువార్త 6:16 నుంచి 18 వచనాలు. చూసారా, చాలా క్లియర్గా ఉంది కదా. అక్కడ చూస్తే వేషధారుల వలె ఉండొద్దంట. అక్కడ ఏంటట, దుఃఖముఖుల వలె నటించకూడదు. ఇక్కడ ఎందుకంటే నాకు అర్థం కాదు, ఎవరు మిమ్మల్ని బలవంత పెడుతున్నారు? ఉపవాసం ఉండమని ఎవరైనా బలవంత పెడుతున్నారా? మరి ఉపవాసం ఉంటున్నప్పుడు ఆ దుఃఖం ఏంటి, ఆ విచారం ఏంటి? అసలు ఉపవాసం ఉండేదే మనం ఎవరితో టైం స్పెండ్ చేస్తున్నాం? సింపుల్. ఇక దేవునితో టైం స్పెండ్ చేస్తే ఏంటి దుఃఖం ఉంటుందా? మరి దేవుని సన్నిధిలో ఉంటున్నారు, దేవునితో ఉంటున్న వారు ఎవరు కూడా, పరిశుద్ధులు అనబడిన వారు బైబిల్ గ్రంథంలో అనేక మంది ఎవరు కూడా దుఃఖముఖులై ఉన్నట్టు ఎక్కడ కూడా బైబిల్ చెప్పలేదే. మరి ఈ యొక్క సియోను పర్వతం మీదకి వెళ్ళిపోయిన తర్వాత ఈ యొక్క మోషే 40 దినాలు యేసు ప్రభు వారితో ముఖాముఖిగానే ఉన్నారు కదా. మరి ఆయన ఎక్కడ కూడా నాకు కనబడలేదు. అక్కడ ఎక్కడ కూడా వెతికినప్పటికీ కూడా ఆయన బాధతో, వేదనతో, అయ్యో నేను ఎంతకాలం చక్కగా పూరీలు తిన్నాను, కింద హ్యాపీగా ఈ మన్నా తిన్నాను ఈ ప్రజలతో పాటు, కనుక ఈ 40 దినాలు నాకేటి బాధ అని చెప్పి ఆయన ఎక్కడో బాధపడినట్టుగా ఎక్కడా లేదు. ఇన్ఫ్యాక్ట్ హీ వాజ్ ఎంత ఎక్విప్ అయిపోయాడంటే దేవుని చేత ఆయన శక్తి పొందుకున్నాడు. ఆయన ముఖం అంతా కూడా తేజస్సుతో ప్రకాశించిందట కదా ఆయన దిగుతున్నప్పుడు. అంతగా ఆయన ఎన్ని విధాలుగా. మరి ఇక్కడ ఉపవాసంలో ఉంటున్న వారు ఎవరైతే ఇక్కడ అందరూ ఉన్నారండి, అంటే ఈ పోనీ అట్లీస్ట్ దిస్ ఈస్ ద డే కదా, ఈరోజు ఉపవాస దినం కదా, ఉపవాస ప్రార్థన కాబట్టి ఓపెన్గా చెప్పొచ్చు ఎంతమంది నిజంగా ఉపవాసం ఉండి వచ్చారు. ఓకేలే, పొద్దున ఏం తిన్నారు? మధ్యాహ్నం భోజనం చేశారా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది కాబట్టి నేనేమంటానంటే, అదే లాస్ట్ మంత్ నేను ఐ స్పోక్ సంథింగ్ కదా, నేను డీటెయిల్స్ చెప్పాను. ఎన్ని రకాల ఉపవాసాలు ఉన్నాయి చెప్పండి కదా. అందులో బ్యాచెస్ ఉన్నాయి కదా. ఇప్పుడు మనం అనుకుంటున్న బ్యాచెస్ ఎలాంటి వాళ్ళు ఎలా ఉన్నారు కనుక నేను అంటాను, దయచేసి ఈ పార్షియల్ ఫాస్ట్ అనేది ఒకటి పెడతారు. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటారు, పార్షియల్ ఫాస్ట్ అంటారు, హాఫ్ ఫాస్ట్ అంటారు. ఏటి పేర్లు నాకు అర్థం అవుతుంది. ఏది ఇంగ్లీష్లో చెప్తే దీన్ని మారిపోద్దా? లేదే, అదే అర్థం వస్తుంది. కనుక ఇవి కాదండి. ఉంటే ఫుల్గా ఉండాలి, లేదంటే ఫుల్ తినేది పర్లే కాదు, తినేసి అయితే ఎందుకు తినద్దు అన్నాడు అన్నది కూడా చెప్పాను నేను లాస్ట్ టైం కదా. ఎందుకు తినద్దు అన్నాడు దేవుడు? తింటే ఏమొస్తుందట? ఎవరు అంటే మత్తు అన్నారు. నిజమే, బాగా తిన్నారనుకోండి మోకరించలేరు కదా, నిద్ర వస్తూ ఉంటుంది కొంచెం. కనుక వాళ్ళు చేయడం కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. అందువల్ల దేవుడికి ఇదంతా కూడా తెలుసు కదా, మనుషుల నైజం తెలుసు. ఎందుకంటే ఆయన తయారు చేశారు కాబట్టి వీళ్ళ డిఫెక్ట్ ఇది ఈ బలహీనతలోకి వస్తారు. కనుక ఎందుకు కట్ చేసుకో అన్నట్టుగా చెప్పారు. శరీరం బలపడుతుంది కానీ ఆత్మ బలపడట్లేదు కదా, అందుకని అది కట్ చేసుకుంటే మంచిది. ఒకవేళ నీకు ఆ సామర్థ్యత ఉందనుకోండి, ఇఫ్ యూ హ్యావ్ ద కంట్రోలింగ్ పవర్ ఉందనుకోండి, మీకు శక్తి ఉందనుకోండి, తినినా సరే నేను ఎంత ఉజ్జీవంగా నేను ఉపవాసం ఉంటున్నప్పుడు తినకుండా చేస్తానో, తిన్నప్పుడు కూడా అంతే ఉజ్జీవంగా ఉంటానంటే చేయి, సూపర్, హల్లెలూయా. అదే కదా ఆ రోజు చెప్పింది నేను ఈ యొక్క లిస్ట్ చెప్పినప్పుడు. కనుక
ఇప్పుడు కూడా మనం ఆలోచిస్తే ఈ వేషధారణ వల్ల ఉండొద్దట, దుఃఖముఖులై ఉండొద్దట దేవుని వాక్యం చెప్తుంది కనుక. కానీ దేవుని సన్నిధిలో మనం గడుపుతున్నప్పుడు, దేవుని దగ్గర ఉంటున్నప్పుడు ఆ సంతోషము, ఆ సమాధానము, ఆనందము వేరుంటుంది. కానీ ఇంకా ఎందుకు ఈ వేషధారణని ఎందుకు అన్నాడంటే, వారు చెప్తున్నాను కదా, ఇద్దరికీ చెప్తారట. ఒకటి అడిగినోడికి, ఇంకొకటి అడగనోడికి. ఏంటంటే, నేను ఫాస్టింగ్, నేను 40 days ఫాస్టింగ్, నేను 50 days ఫాస్టింగ్, నేను 100 days ఫాస్టింగ్. ఎందుకు? అసలు దేవుడు ఎక్కడన్నా చెప్పమన్నాడా? అలా చెప్పిన వాళ్ళు అలా చేశారా? బైబిల్ గ్రంథంలో మనకి అక్కడ ఎవరు అలా చేయలేదు. మరి ఎందుకు చెబుతున్నావు అంటే, రియల్ యూ వాంట్ టు గెయిన్ సింపతి. అవునండి, సానుభూతి పొందు. అయ్యో ఏంటట, అయ్యో పాపం. ఎందుకు? ఒక్కసారి నువ్వు చెబితేనే అయిపోయింది. యాక్చువల్లీ నేను నిజంగా నిష్టగా చేసే ఉంటావు ఫాస్టింగ్, నిజంగా కాదనట్లే, నిజంగా భక్తి శ్రద్ధలతో అన్నీ చేసే ఉంటావు. కానీ ఎప్పుడైతే ఒక మాట నువ్వు చెప్పావో పోయింది, అదేది కూడా పనికిరాదు, అంతా వృధా అయిపోయినట్టే. అంటే నువ్వు దేవుని యొక్క దేవుని మెప్పించట్లేదు, మనుషుని మెప్పించడానికి ట్రై చేస్తున్నావు. కనుకనే ఇక్కడ వేషధారణ వల్లే ఉండదు, దుఃఖముఖులే ఉండదు. అందుకని దేవుడు ఏం చెప్పారంటే, అది కవర్ చేయడానికి ఫాస్టింగ్ అన్నప్పుడు ఆటోమేటిక్గా నీకు తినలేనప్పుడు శక్తి కోల్పోయినట్టుగా ఉంటావు, కొంచెం నీరసంగా ఉన్నట్టు ఉంటాం. అందులోని నువ్వు క్లీన్గా లేకుండా, స్నానం చేయకుండా, ఈ తల అంటుకోకుండా ఉంటే ఇంకా నువ్వు సిక్ ఫీలింగ్ ఎక్కువగా అనిపిస్తుంది. అందుకే దేవుడు స్పెసిఫిక్గా చెప్పాడు ఏంటంటే, నువ్వు తల అంటుకోవాలి. ఇంకా అలాగా నువ్వు దుఃఖంలో ఉన్నట్టుగా ఎవరికి కనబడద్దు, చక్కగా హ్యాపీగా ఉండు అని ఇవన్నీ కూడా దేవుడు చెప్తున్నాడు. కానీ వాళ్ళెవరు కూడా అది పాటించరు. అయితే దేవునితో ఉంటున్నప్పుడు మనలో ఏమి కనబడాలి? నిజంగా వాస్తవంగా శక్తి కనబడాలి. అవునండి, దేవునిలో ఏముందట? ప్రభావం ఉంది. దేవునిలో ఏముంది? శక్తి ఉంది. అది పొందుకున్న వారికి తెలుసు. హల్లెలూయా. మరి దేవునితో మనం గడుపుతున్నప్పుడు, దేవుని దగ్గర ఉంటున్నప్పుడు ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా మనకు వస్తాయి. ఇది రావట్లేదు అనేసి అంటే లోపం ఎక్కడుంది? దేవునిలో లేదు, నీలో ఉంది కదండి. అంటే యు ఆర్ నాట్ డూయింగ్ ఇట్ ప్రాపర్లీ. అంటే ఒక విధానంలో నువ్వు చేయట్లేదు, ఒక పద్ధతిలో చేయట్లేదు. అందువల్ల ఇవన్నీ కూడా వస్తుంటాయి. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఇవేం వద్దు, అయితే ఇతరులకు పరిచయం చేయాలి. అంతేగాని నీలో ఉన్న దేవుని శక్తిని నువ్వు ఉపవాసం ఉంటున్నప్పుడు ఇట్ షుడ్ రిలీజ్ దట్. హల్లెలూయా. అది ట్రాన్స్ఫర్ అయిపోవాలా ఆటోమేటిక్గా. ఎందుకంటే నువ్వు మండుతున్న కట్టెల వలె ఉంటున్నప్పుడు ఆటోమేటిక్గా నీ పక్కన కూర్చున్నట్టు కూడా మండిపోవాలా. హల్లెలూయా. అది కదా ఉపవాసం అంటే, అదే కదా. కానీ మీకు నచ్చినట్టుగా చేసుకుని పోతా ఉంటారు, అది కాదు. విధానాలు విన్నాం, ఎన్ని రకాలు విన్నాం, ఉపయోగాలు విన్నాం. ఈ ఫాస్టింగ్ వల్ల ఉపయోగాలు ఎన్ని సరి చేసుకోవచ్చు, ఎన్నెన్నో ఉపయోగాలు ఉన్నాయి. అవన్నీ కూడా మనం పొందుకోగలుగుతాం కరెక్ట్ పద్ధతిలో చేస్తే. కొంతమందికి ఏం చేస్తారంటే, వస్తువులు ఉంటాయి ఇంట్లో, దాన్ని వాడే విధానం తెలియదు. అవునండి, ఉపయోగం ఏముంది? నువ్వు మంచిదే, చాలా కాస్ట్లీదే, బ్రాండెడ్ ఐటమే కొనుక్కున్నావు, కానీ దాన్ని వాడలేకపోతే, దాన్ని వాడే విధానం తెలియకపోతే ఏంటి ఉపయోగం? నీ దగ్గర మంచి గన్ ఉంది, ఒక మంచి స్నైపర్ ఉంది నీ దగ్గర, ఆ గన్ను కొనుక్కొని నీకు కాల్చడం తెలియకపోతే అది కొనుక్కొని వేస్ట్. అవునా? దానివల్ల నీకు యూజ్లెస్. గుర్రం ఉంది, సవారీ చేయడం రాకపోతే దానికి ఒక తాడు కట్టి నడుచుకుని వెళ్ళాలి ఇద్దరును, అలాగా, అంతే కదా. అలాగా నీకు శక్తి, దేవుడు శక్తి ఇస్తున్నాడు, అది నువ్వు సరైన రీతిలో ఈ యొక్క మెథడ్స్లో చేయకపోతే అది నీకు ఉపయోగపడదు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దేవుడు ఈరోజు ప్రత్యేకించి మనతో మాట్లాడుతున్నాడు ఏంటంటే, ఏ పద్ధతిలో మనం ఆచరించాలి, ఏ పద్ధతిలో చేయాలి. ఇందాక కూడా మనం చూస్తాం, అదే ఈ మత్తయి సువార్త 6వ అధ్యాయం 6 నుంచి ఈ యొక్క 6వ అధ్యాయం 16 నుంచి 18లో మనం అక్కడ కొన్ని గమనించి, వేషధారలో వద్దు, ఇంకా ఏంటంట దుఃఖముఖులే వద్దట, ఇంకేంటంట ఇట్ ఈస్ అది అది చూడండి. చాలు కదా, రహస్యంగా. ఎందుకని? బికాస్ ఇట్ ఈస్ నాట్ ఓపెన్గా చెప్పేది కాదు అది. దేవుడు కొన్ని పాటించాలి, ఇలా చేయమంటే అలానే చేయాలి, అంతే. అది ఎందుకు, ఇలాగెందుకు అని క్వశ్చన్ చేయడానికి లేదు, మనకు రైట్ లేదు. మనకే కాదు, పరిశుద్ధులు అనబడిన వారు ఎవరు కూడా క్వశ్చన్ చేయలేదు దేవుడిని. ఆలే చేయలేవు, నువ్వేం చేస్తావు? అలా చేయడానికి లేదు. కనుక రహస్యం అందున్న తండ్రితో ఉండాలి. దేవునికి నీకే, మీ మధ్యలో ఇంకెవరు ఉండకూడదు అన్నట్టుగా దేవుడు చెప్తున్నాడు. కాదు, ఉపవాస ప్రార్థన సమయానికి
సమయాన్ని లోకంతో కలిపి పాడు చేయకూడదట. అందుకనే ఏంటట, హీ వాంట్స్ యూ టు బి సెపరేటెడ్ ఫ్రమ్ ది వరల్డ్ కదా, రహస్యముగా. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఇవన్నీ మూడడానికి గల కారణం ఏంటి, ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ప్రస్తుతానికి ఇప్పుడు ఏసీ వేసాం కాబట్టి ఇట్ షుడెంట్ గో అవుట్ కదా, ఈ యొక్క ఎయిర్ అంతా కూడా మనం అనుభవించాలి. ఇంకా ఇంకొక కారణం ఏముంటుంది, ఈ బయట నుంచి మనకు డిస్టర్బెన్స్ ఉండకూడదు కదా, ఇవన్నీ కూడా చేస్తాం. కాబట్టి ఈ లోకం ఎప్పుడూ బిజీగా ఉంటుంది. మొన్న 4th కదా, 4th కదా దివాళీ, ఎంతమంది సెలబ్రేట్ చేసుకున్నారు? ఎవరు చేయలేదా? నిజం చెప్పాలి, చేయలేదండి. మీరు చేయరా? దివాళీ చేయరా? హల్లెలూయా. కొంతమంది నాకు తెలిసిన వారైతే బాగా చేస్తారు, రైట్. కాబట్టి ఈ యొక్క దేవుడు చెప్తున్న కొన్ని పద్ధతుల్లో మనం ఆలోచిస్తే రహస్యముగా ఉండడానికి కారణం ఏంటంటే ఈ లోకముతో నువ్వు సెపరేట్ అయితేనే నీ యొక్క కాన్సన్ట్రేషన్ కూడా దేవునికి అటెన్షన్ మనం ఇచ్చినట్టు, మన కాన్సన్ట్రేషన్ కుదురుతుంది చక్కగా. అందుకనే మనం ప్రార్థన చేసినప్పుడు కళ్ళు ఎందుకు మూయాలండి? ఒక మాట కదా. ఇంకో కారణం రెవరెన్స్ కదా. ప్రార్థన కళ్ళు ఎందుకు మూసుకొని చేయాలంటే ఒకటి ఏంటంటే మనకి ఏకాగ్రత కుదరడానికి, ఇంకొకటి ఏంటంటే మనం దేవుణ్ణి రెస్పెక్ట్ చేస్తున్నాం. యూఆర్ గివింగ్ ద అట్మోస్ట్ రెవరెన్స్ టు గాడ్. కాబట్టి దేవునికి మనము ఏమి ఇవ్వాలా? గౌరవం ఇస్తున్నాం. ఆయన అంత పెద్ద. చూడండి, వాస్తవంగా ఈ యొక్క పరలోకంలో ఉంటున్న దూతలన్నీ కూడా వాటికి ఏముంటాయి తెలుసా? రెక్కలు ఉంటాయి. ఎన్ని రెక్కలు ఉంటాయి? 6 ఉంటాయి, 4 కూడా ఉంటాయి. ఎందుకు ఈ 6 రెక్కలతో ఏం చేస్తాయండి? ఒకదాంతో పిజ్జా, ఒకదాంతో ఇంకా ఏమో దానికి నచ్చినవన్నీ తింటూ ఎంజాయ్ చేస్తూ పాటలు పెట్టుకుని ఉంటుందా? అది ఇంకా దేవుడు ఎదటి ఉంటూ కూడా ఆయన పరిశుద్ధుడు కనుక ఆ పరిశుద్ధుడి దగ్గర ఇవేం చేస్తాయట, ఆయన మహిమను కూడా ఆయన చూడలేవు, దగ్గరే ఉంటాయి కానీ కష్టం. అందుకనే దేవుడు ఏంటంటే స్పెషల్గా వాటికి రెక్కలు అమర్చినప్పుడు అవి కళ్ళు మూసుకుంటాయి, అలాగా అన్నీ కూడా ఒళ్ళుని కప్పుకుంటాయి, రెండిటితో ఎగురుతూ ఉంటాయి. ఇదంతా కూడా ఏంజిల్స్ అనేది దేవదూతుల గురించి నేను ఒక పెద్ద సబ్జెక్ట్ తీశాను. నేను ఇక్కడ చెప్పలేదు, మాకు అన్నీ అయిపోతుంటాయి కింద. సరిపడిన సమయం చూసుకొని చెప్తాను. ఎన్ని దేవదూతలు అంటే సంఖ్య మనం కౌంట్ చేయలేం. కోట్లాను దూతల్లో కొన్ని దూతలకి పేర్లతో పాటు వాటి యొక్క విధానాలు కూడా దేవుడు వాటికి చెప్పాడు. ఏ దూత ఏం చేయాలి అనేది అవన్నీ కూడా ఒక వాక్యానుసారంగా చాలా మటుకు నేను వాళ్ళకి నోట్స్ ఇచ్చాను. అయితే ఇక్కడ కూడా మనం ఆలోచిస్తే దూతలు కూడా ఏం చేస్తాయట, వాటికి ఎంతో శక్తి ఉంటుంది. 1,85,000 మందిని చంపగల సామర్థ్యత ఉన్న ఒక్కొక్క దూతకి కూడా దేవుడి దగ్గర ఏం చేస్తాయట, అవి చాలా చాలా భయభక్తులతో దేవుని దగ్గర ఉంటూ అవి దేవుని యొక్క మహిమను కూడా చూడలేని స్థితిలో ఉంటాయన్నమాట. కనుక అంత గొప్ప దేవుడిని ఆరాధిస్తున్నప్పుడు అంత గొప్ప దేవుడికి మనం ఏం చేయాలి? గౌరవం ఇవ్వాలి కదా. అందుకే మనం కూడా చాలా కళ్ళు మూసుకొని చాలా భక్తితో మనం చేయాలి. కాబట్టి ఇక్కడ కూడా మనం ఆలోచిస్తే, అయితే కొంతమంది ఒక డౌట్స్ అడుగుతూ ఉంటారు, అన్న మరి మేము ఉద్యోగాలకు వెళ్ళాల్సిందే, మాకు సెలవు ఇవ్వరు, మీరైతే సెలవు పెట్టుకొని చేయాలి, ఎలా చేయండి అలా చేయండి అంటారు కదా, మరి ఎట్లాగా అనేసి అంటే, మీరు తప్పనిసరి పరిస్థితిలో మీరు వెళ్ళాల్సి ఉంటే మీరు ఉద్యోగాలకు వెళ్ళాలి, కానీ మీరు ఫాస్టింగ్ చేయాలనే సంకల్పంతో ఉన్నారు. నేనేం చెప్తున్నాను ఇక్కడ? నేను చెప్పేది కదా, వాక్యమే చెప్తుంది. ఏంటంటే రహస్యముగా మనం చేయమంటున్నాడు కదా. మనం చక్కగా శుభ్రపరచుకొని మనం ఒక రూమ్లోకి వెళ్ళిపోయి మనము వేషధారణగా కాకుండా దేవునితో మనము ఒక మంచి సంబంధంలో మనం ఉండాలని దేవుడు చెప్తున్నాడు. మరి ఇలాగన్నప్పుడు నేను ఊరి మీద తిరిగి నా పనులకు వెళ్ళిపోతే ఏంటి అంటే, ఎందుకు వెళ్ళొద్దు, అసలు ఎందుకు ఇలాగే చేయమన్నాడంటే, నువ్వు ఖచ్చితంగా నువ్వు ఇంట్లో ఉంటున్నప్పుడు నీకు వేరే తలంపులు ఆలోచనలు ఉండకపోవచ్చు, కానీ బయటకు వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్గా అందుకే లోక మాలిన్యం అంటకూడదు అని దేవుడు ఇందాక యాకోబు పత్రికలో చెప్పుకొస్తున్నాడు. సో మనం ఆ లోకము నుంచి వేరు పడితే తప్ప మనకి కాన్సన్ట్రేషన్ కుదరదు.
కనుక ఇక్కడ అయినా వెళ్ళాల్సి వస్తే ఏం చేయాలంటే ఆ కంట్రోలింగ్ మీరు తెచ్చుకోవాలి. ఈ యొక్క ఆత్మ ఫలములు ఎన్ని మీరు చెప్పాలి. ఆత్మ ఫలములు ఎన్నా, లేక ఆత్మ ఫలము ఏదనగా కదా. అందులో ఏంటో ఎన్ని ఉంటాయి అందులో? 9 ఎవరన్నా టకటకమని చెప్పగలరా? చెప్పండి అమ్మా, పర్లేదు. అది ఆశా నిగ్రహం. అందరూ చెప్పండి. దట్స్ కాల్డ్ సెల్ఫ్ కంట్రోల్ అంటారు అన్నమాట. ఓకే, ఇది ఎందుకు చెప్పించానంటే ఆశా నిగ్రహం అంటే సెల్ఫ్ కంట్రోల్ అంటే ఎప్పుడైతే నిన్ను నువ్వు అదుపు చేసుకోగలవో, నీ మనసుని అదుపు చేసుకోగలే సామర్థ్యత నీలో ఉంటే అప్పుడు ఈ ఫాస్టింగ్ కూడా మనం లోకముతో బయట ఉన్నప్పటికీ కూడా చేయొచ్చట. అంటే ఒక చిన్నది మిస్ అవుతుంది. ఏంటంటే నువ్వు రహస్యంగా ఉండడానికి ఉండదు, బహిరంగంగా ఉంటావు కదా బయటికి వెళ్ళి చేయాలంటే. ఇంకొకటి ఏంటంటే నువ్వు అలాగ మోకరించి ఒక దగ్గర ఎక్కడ కూర్చొని ఉండడానికి కూడా అవ్వదు, బయటికి వెళ్ళిపోతాయి. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తారంటే ఈ యొక్క ఆశా నిగ్రహము కదా, ఈ సెల్ఫ్ కంట్రోల్ అనేది నీలో ఉంటే అప్పుడు ఇది చేయడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. అంటే నువ్వు బయటికి వెళ్ళి నువ్వు ఎక్కడ పని చేస్తున్నప్పటికీ కూడా నీ నోట్లో ఏముండాలట? బూతులు ఏముండాలి కదా, సింపుల్. దేవుని శుద్ధిస్తూ ఉండాలి. అలాగని చెప్పి నువ్వు బయటికి వెళ్ళి ఇక్కడ రోడ్డు మీద తుడుస్తూ హల్లెలూయా 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 స్తోత్రం స్తోత్రం తుడిచారు అనుకోండి, ఏమైపోయింది వీడికి అని చెప్పి మీ యొక్క ఇన్స్పెక్టర్ ఫీల్ అయిపోతారు, టెన్షన్ పడిపోతారు. కనుక అవిగా మనసులో స్తుతించండి. అంటే ఏలాంటి యొక్క చెడు తలంపులు ఆలోచనలు అనేది మీ యొక్క మనసులోకి రాకుండా మీరు కాపాడుకోగలగాలి. అలా చేస్తూ దేవుని స్తుతిస్తూ అయితే తినే విషయం కూడా మీరు తినకుండా ఉంటే కూడా అది ఎఫెక్టివ్గా ఉంటుందని మాత్రమే చెప్తున్నాను, కానీ లేదు కట్ చేయని మాత్రం నేను చెప్పను. ఎందుకంటే అది టెక్నికల్గా మనం ఆలోచిస్తే శరీర బలహీనత బట్టి మీరు షుగర్ ఉందనుకోండి, లేకపోతే బీపీ ఉందనుకోండి, సడన్గా లెవెల్స్ పడిపోయి అనుకోండి, లేదు కదా అలా చెప్పారు కదా నా మీదకి వచ్చేస్తారు వాళ్ళు కదా, మీరే చెప్పారు కదా తినకూడదని. అంటే చెప్తున్నాను నేను ఏ విధానం ఇప్పుడు మనం మాట్లాడుకున్న అంతా కూడా ఏంటంటే ఏ విధానంలో మనము ఇది ఉపవాసము చేయాలి అనేది ఇవంతా కూడా వాక్యమే చెబుతుంది. కనుక కాకపోతే ఈ వాక్యంతో పాటు కొంచెం కామన్ సెన్స్ యాడ్ చేయండి కదా, ఇంగిత జ్ఞానం అంటారు కదా, ఈ రెండు కూడా మనం యాడ్ చేసుకుంటే మనకి విజువలైజ్డ్ అయిపోతుంది అనమాట. కాబట్టి మనం ఏం చేయాలట, ఈ విధానంలో మనకు మనసుని మనం నిగ్రహించుకోగలిగితే, ఈ విధానంలో ఎలాంటి యొక్క చెడు ఆలోచనలు తలంపుల్లో నీ యొక్క మనసు తిరగకుండా దాన్ని ఒక దగ్గర కట్టి పెట్టగలిగి దేవుని విధానంలో ఉంటూ నువ్వు అలా పని చేసుకుంటూ కూడా అలా చేయొచ్చు. కానీ ఇది లాస్ట్ ఆప్షన్ అని మాత్రమే చెప్తున్నా. ఇది ఇప్పుడు నేను చెప్పాను కదా అని చెప్పి ప్రతిసారి కూడా మీరు ఉపవాసం అనగానే సరే మీరు చెప్పారు కదా అని చెప్పేసి మీరు మీ పనులకు మీరు వెళ్ళిపోతూ అన్నీ చేసుకొస్తూ ఇది చేయకూడదు. అలా కాదు, దిస్ విల్ బి ద లాస్ట్ ఆప్షన్ ఆల్వేస్. ఇది చివరి యొక్క అవకాశము, ఒక ఆప్షన్ లాంటిదే. కానీ మోస్ట్ ఆఫ్ ద టైం ఎందుకంటే దేవుడు చెప్పిన విధానంలో మనం చేస్తే అది మీకు ఆశీర్వాదం. హల్లెలూయా. కాబట్టి ఎలాంటి కల్మషం లేకుండా దేవునితో ఉంటున్నప్పుడు అది యాక్సెప్టెడ్ అనమాట, బయట మీరు చేస్తున్నప్పటికీ కూడా. తర్వాత ఉపవాస ప్రార్థన దేనికోసము దేవుని మీద దృష్టి పెట్టాలి అనేది మనం ఆలోచించాలి. ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు దేని మీద దృష్టి పెట్టాలి? మీ కోరికల మీద. కానీ అందరూ బ్లండర్స్ చేసేది ఏంటంటే ఉపవాస ప్రార్థన అంటేనే ఏంటంటే మీకు ఒక లిస్ట్ ఉంటుంది, అది శాంక్షన్ చేసుకోవడానికి మీరు దేవుని సన్నిధికి వెళ్తారు, అంతే కదండి. కానీ ఈ యొక్క ప్రియుడు ఉద్యానవనానికి ఎందుకు వచ్చాడండి? ఏమి సమకూర్చుకోవడానికి వచ్చాడు? జటామాంసి కదా, జటామాంసి ఇంకా ఇతర గంధవర్గములు కదా. సో మన కోరికలను తీర్చుకోవడానికి ఇది నాకు జరగాలి నాకు జీవితంలో, కనుక ఈ విధంగా. అయితే ఎప్పుడు కూడా మీ యొక్క సొంత ఆలోచనలు సొంత కోరికలు అన్నీ కూడా ఎప్పుడు ఉండాలట? ఇట్ షుడ్ బి ది లాస్ట్. ఎప్పుడు లాస్టే ఉండాలి. కానీ మొట్టమొదటిగా మనం ఏం చేయాలట? జటామాంసి కదా, విజ్ఞాపనలో
ఇది మనం చేయాలి. కానీ ఇది కష్టమే, ఎందుకంటే అది అలవాటు లేని పని ఇది. ఎందుకంటే లోక నానుడి సామెత ఏముంటుందంటే, ముందు నిన్ను నువ్వు చూసుకో కదా, ఇదనమాట. ఇది చెప్పడం బట్టి ఏమవుతుందంటే అన్నింటిలో అదే పాలైపోతూ ఉంటాను. అవును కదండి, నేనే జరుగున్నప్పుడు నేను ఏం చెప్తాను అంటారు. కానీ నేను అంటాను, మనము చేసేది దేవునికి అంగీకారంగా దేవుని విధానంలో మనం చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా నీ యొక్క అవసరతలు ఆయనకి తెలియదండి. అన్నీ కూడా నెమ్మదిగా ఒకటిగా ఆయన తీస్తారు, అన్నీ కూడా తీసేస్తారు. కాబట్టి ఇక్కడ ఇప్పుడు మనం మాట్లాడుకున్నాక 7 పాయింట్స్లో విషయాలకు వస్తే ఇవన్నీ కూడా ఇప్పుడు ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు ఆయన సమయం ఏ విధంగా గడపాలి అనేది మనం మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ మనకి ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది ప్రార్థనలో, ఒక చిన్న కన్ఫ్యూజన్ కూడా. అయితే వాక్యం చదవాలా లేకపోతే ప్రార్థన చేయాలా ఉపవాసం చేసేటప్పుడు? మీరేమంటారు చెప్పాలమ్మా? బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలి, అంతేనా? అయితే ఇక్కడ వాక్యము, ప్రార్థన, స్తుతి, పాటలు ఇవన్నీ కూడా కలగలిసే మనం చేస్తాం. డైరెక్ట్గా ఒకటే ఫోకస్డ్గా ఉండదు, అన్నీ కలిపే చేస్తాం. అని ఇవన్నీ కూడా మనం చేస్తున్నప్పుడట ముందుగా మనం చేయవలసిన పని ఏంటంటే ఇక్కడ మనల్ని మనం పరీక్షించుకోవాలట, స్వపరీక్ష చేసుకోవాలి. అది కూడా చూద్దాం. కీర్తనలో 139వ కీర్తన 23-24 వచనాలు ఒకసారి చదవండి. దావీదు ఏం చెప్తున్నాడో చూద్దాం. కీర్తనలో 139 23-24. హల్లెలూయా. ఇది దావీదు ప్రార్థన. ఆయన వ్యక్తిగతముగా దేవునితో వెళ్దేటప్పుడు ఆయన చేసేది ఏంటంటే ఇది. ఆయనకి ఆ రెండో దాంట్లో చూస్తే ఒకసారి చదవమ్మా, అది సెకండ్ది. ఆయన ఏమంటున్నాడట, నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉందో లేదు చూసుకో. అంటే ఇక్కడ దావీదు ఏంటంటే హీఈస్ వెరీ ఓపెన్ మైండెడ్ అండ్ హి వాజ్ బోల్డ్. ఆయన ధైర్యంగా చెప్తున్నాడు, నాలో ఏమన్నా ఉంటే చూసుకోమంటున్నాడు కదా. అదే కదా, ఒకసారి చదువు సార్ మళ్ళీ. అది చాలు. ఇక్కడ పరిశోధించాలంటే ఎవరు ఛాలెంజ్ చేస్తారండి? ఒక మాట నాకు తెలీదు, మామూలుగా ఎవరు ఛాలెంజ్ చేస్తారు? వెన్ యు ఆర్ పర్ఫెక్ట్, అంతేనా? వెన్ యు ఆర్ వెరీ ట్రాన్స్పరెంట్ కదా. నువ్వు స్ట్రైట్గా ఉంటున్నప్పుడు నువ్వు క్వశ్చన్ చేసేటప్పుడు అవతలలో మాట్లాడడానికి లేదు. ఇక్కడ చాలామంది ఏం చేస్తారంటే, ఇది వాక్యము కదా, వాక్యము జోడించి కూడా ప్రార్థన చేస్తుంటారు. అది ఎంతవరకు సమంజసం అనేది నాకు తెలియదు. అది ఒక్కోసారి నాకు నవ్వు వస్తుంది. ఇట్ విల్ బి వెరీ ఫనీ. ఎందుకంటే దేవుడి చెప్పిన వాగ్దానాల్ని దేవునికే అప్పగిస్తూ ఉంటారు. దేవునికి తెలియదండి అది చెయ్యాలి, ప్రార్థనలు ఎత్తి పెట్టుకో అన్నది కరెక్ట్ అవ్వచ్చు, కానీ వాక్యం ఆయనకే అప్పగిస్తుంటారు. అది ఎప్పుడు అప్పగించాలా? ఇఫ్ యు ఆర్ రియలీ పర్ఫెక్ట్ ఇన్ ఎవ్రీథింగ్, అంతే కదా. మరి ఇక్కడ దావీదు చెప్తున్నాడు, నాలో దేవుని ఉంటే చెక్ చేసుకో, చూసుకో, పరిశీలించుకో అంటున్నాడు ఆయన. కానీ ఇది అలవాటుగా తీసుకొని ఏమంటారంటే చాలామంది వారు కూడా ఇలానే చేసేస్తారు ప్రార్థన. వారిలో ఉన్నదంతా కూడా అశుద్ధమే, కానీ వారు కూడా ఏమన్నా ఉంటే, అసలు ఉండేదే అది కదా, కానీ ఏమన్నా ఉంటేనే మళ్ళీ ట్యాగ్ లేని క్వశ్చన్ మార్క్. దట్ ఈస్ రాంగ్. కాబట్టి అందుకనే ఇక్కడ ఏమంటారట, ఈ మెథడ్ మనం ఫాలో అవుతున్నప్పుడు మొట్టమొదటిగా చేయాల్సింది ఏంటట, మనల్ని మనము పరీక్షించుకోవాలి. అంటే నువ్వు ఫాస్టింగ్లో నువ్వు కూర్చున్నప్పుడు నువ్వు ఏం చేసుకోవాలట, నిన్ను నువ్వు పరీక్షించుకోవాలా, నువ్వు పరీక్షించుకోవాలి. సింపుల్ కదండి. ఇప్పుడు భోజనానికి కూర్చున్న ముందు ఏం చేస్తారు? కాళ్ళు చేతులు కడుగుతారా? కడగరా? ఇప్పుడు పన్నించి నేరుగా రాగానే అలాగే ఇంటికి వచ్చి అలా కూర్చొని టేబుల్ మీద కూర్చొని తినేస్తారు. ఎందుకంటే కొంచెం శుభ్రంగా మీరు మిమ్మల్ని చేసుకుంటారు, ఎందుకంటే అది మంచిది ఆహారం తింటున్నప్పుడు ఆ విధంగా. కనుక ఎక్కడ కూడా మనం దేవుని సన్నిధికి వెళ్తున్నాం గమనించాలి. మనం ఎక్కడికి వెళ్తున్నాం అండి? దేవుని సన్నిధికి వెళ్తున్నాం.
దేవుని సన్నిధికి వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా మనల్ని, అందుకనే నువ్వు దేవుని మందిరానికి పోవునప్పుడట ఏం చేయాలట, ఏం చేసుకోవాలని. మరి ఇది వాక్యమేనా లేకపోతే నా సొంత మాటలు అంటారా? వాక్యమే కదా. కాబట్టి నీ యొక్క ప్రవర్తన జాగ్రత్తగా ఉందో లేదో చూసుకోమంటున్నాడు దేవుడు. అలాగా మనం ఒక ఫాస్టింగ్లో ఉంచినప్పుడు కూడా, మనం చేసేటప్పుడు కూడా లార్డ్ ఆమ్ ఐ ఆల్ రైట్ చెక్ చేసుకుంటూ మనల్ని మనము పరీక్షించుకోవాలని, ఇది ఒక విధానం, ఇది పద్ధతి. మనం చేస్తే ఇప్పటి వరకు మీరు చేయకపోవచ్చు, లేకపోతే చేస్తూ ఉండొచ్చు, చేస్తే మంచిది, చేయకపోతే ఈ మెథడ్ మనం ఫాలో అవ్వాలని ఒక సేవకుడిగా మీకు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. ఇంకా ఆత్మీయ అవసరాలు, ఆత్మీయ శక్తి గ్రహించాలి, తర్వాత మన వ్యక్తిగతమైన అవసరాలు అడగాలి. అదే కదా. అంటే ముందు, అందుకనే మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, పైన ఉన్నవి ఏంటండి, పైన ఉన్నవి ఏంటి, అక్కడి నుంచి వచ్చేవి ఏంటి మనకి, 1 కొరింథీ 12:8 కదా. ఏంటవి ఒకసారి చదువుతారా? చదవాలి ఎవరన్నా గబగబా. $12:8. రైట్. ఇవన్నీ కూడా ఏంటండి, వరాలు అనండి. ఇది ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరు ఇవ్వాలి కదా. ఇంకా ఇందాకలా ఎవరు చెప్పారు, ఎవరు జ్యోతి అనుకుంటా చెప్పింది కదా, ఇక 9 ఆత్మ ఫలములో క్యారెక్టర్స్ కదా, గుణాలు. అది గలతీయులకు రాసిన పత్రిక 5:22 మనం చదువుకున్నాం కదా. మరి ఇవి కానీ ఇందాకలు చదివినాక 1 కొరింథీ 12:8 కానీ అవన్నీ కూడా ఎవరి నుంచి రావాలి, ఎవరు ఇవ్వాలి, ఎక్కడి నుంచి రావాలి? సింపుల్, ఇదే కదా. ఇవి ఆత్మ సంబంధమైనవా, భౌతికంగా ఈ యొక్క లోక సంబంధమైనవా కదా. అందుకని ముందుగా మనం అడగవలసింది ఏంటి, ఎప్పుడు అడగాలి? ఉపవాసములో మొట్టమొదటిగా చేయవలసింది మనల్ని మనము పరీక్షించుకోవాలి. ఆ తర్వాత మనము ప్రార్థనకి మనం కూర్చున్నప్పుడట మనం మొట్టమొదటిగా అడగవలసింది ఏంటంటే ఇవి. అంతేగాని నీ యొక్క సెల్ఫ్ ఒక డిజైర్స్ కాదు, ఈ యొక్క కోరికలు కాదు. కనుక మనం అడగాల్సింది ఆత్మ సంబంధమైనవి మొదటగా అడగాలి. ఆ తర్వాత నీ యొక్క ఏం చేయాలట, ఈ యొక్క 4 మీకు వివరించి చెప్పాను. ఈ యొక్క పరమగీతాలని ధ్యానిస్తున్నప్పుడు, మొదటిది జటామాంసి, 2 గోపీచందనం, 3 గంధపు చెక్క, 4 సాంబ్రాణి. ఆ 4కి 4 ఏం చెప్పాను? విజ్ఞాపనలు, తర్వాత ప్రార్థనలు, తర్వాత కదా. కాబట్టి ఈ 4 కూడా మనం ఏం చేయాలట, ఇందులో రెండోది ప్రార్థనలు. అంటే ఫస్ట్ ఏంటి, విజ్ఞాపనలో అంటే ఇతరుల కొరకే మనం ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థనలు చేసేటప్పుడు నీ గురించి నువ్వు చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ కూడా మనం కూర్చున్నప్పుడు మొట్టమొదటిగా మనం స్వపరీక్ష చేసుకోవాలి. తర్వాత ఈ ఆత్మ సంబంధమైనది, ఆత్మ బలపడడానికి కావలసినవన్నీ కూడా మనం దేవుణ్ణి అడగాలి. ఆ తర్వాత ఏంటంటే మనకు వ్యక్తిగతంగా మనము చేసుకోవాలి. ఈ ఉపవాసకి కూర్చున్నప్పుడు చేయవలసింది. తర్వాత ఇంకేంటట, ఇక సర్వాంగ కవచమును ధరించిన నిత్యము ప్రార్థనలో ఏం చదువుతారా, అపవాదితో పోరాడే శక్తి సామర్థ్యాలు మనం పొందుకుంటాం. ఎప్పుడు మనం ఈ ప్రార్థనలో కూర్చున్నప్పుడు మనము ముందు దైవికంగా అవి పొందుకుంటేనే మనకి ఆత్మకు శక్తి వస్తుంది. కనుకనే అప్పుడు మనము భౌతికంగా కూడా పోరాడగానే శక్తి వస్తుంది. అందుకనే అపోస్తలుడైన పౌలు ఎఫెసీ రాసిన పత్రిక 6:12 ఆయన చెబుతాడు కదా, అక్కడక్కడ 4 కేటగిరీలు ఉంటాయి. ఎందుకని ఆయన ఫస్ట్ ఓపెనింగ్ స్టేట్మెంట్ ఏంటట, మనము పోరాడుతున్నది శరీరులతో కాదు కానీ హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు
ఇప్పుడు మనం అనుకుందాం, మామూలుగా డిస్కస్ చేసుకుంటే, ఒకవేళ కానీ మీరు మొట్టమొదటిగా కూర్చొని ఆత్మ సంబంధమైనవి అడగకుండా ఈ యొక్క లోక సంబంధమైన అడిగితే, ఈ యొక్క శరీరులు కాని వాటితో, ఈ లోక సంబంధమైన వాటితో నువ్వు పోరాడగలవా? అవలేదు కదా. అందుకనే నువ్వు నీ ఆత్మ బలపడాలంటే నువ్వు చేయాల్సింది, అడగాల్సింది మొట్టమొదటిగా ఏంటట, నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. ఎందుకు పరీక్షించుకోవాలంటే అవి అర్హతలు సంపాదించుకోవడానికి. అంటే ఒకవేళ నీ యొక్క జీవితము దేవునికి అంగీకారంగా లేనప్పుడు అది శుద్ధీకరించుకొని ఆ తర్వాత దేవుడి దగ్గర నుంచి ఏవైతే నువ్వు అడుగుతున్నావో, ఈ ఆత్మ సంబంధమైన నువ్వు పొందుకుంటావో, అప్పుడు నువ్వు శక్తిమంతుడు అయినప్పుడు అప్పుడు నీకేమొస్తుందట, సర్వాంగ కవచముగా ధరిస్తావు అన్నీ కూడా. అప్పుడు ఎవరితో పోరాడగలుగుతావు? నీ చుట్టూ ఉన్న దురాత్మల సమూహముతో నువ్వు నిత్యము పోరాడగలిగే కెపాసిటీ నీకు దేవుడు దయచేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఇవి మనము గ్రహించాలి. కానీ ఈ ఆర్డర్ తెలియకుండా ఏదో చెయ్యాలి, కూర్చోవాలి, ఏదో చేయాలి కదా అని ముందు వెనకాతలు అవి ఎలా పిచ్చి పిచ్చిగా చేసేస్తే అది ప్రార్థన అనరు, ఉపవాసము అనరు. అన్నిటికన్నా విచారకరమైనది ఏంటంటే ఇది దేవుడు అంగీకరించడు. దేవుడు అంగీకరించినది ఏదన్నా కూడా వృధా కదండి, అంతేనా? అదే అక్కడికి దేవుడు నీ హృదయాన్ని అంగీకరించకపోతే కూడా వృధా, అవునండి. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా ఈ యొక్క విరిగి నలిగిన హృదయాన్ని అలక్ష్యము చేయడట, అవునండి. కానీ కొన్ని సందర్భాల్లో వాటిని కూడా దేవుడు ఇగ్నోర్ చేసే పరిస్థితి. అదే కదా మనం చెప్పుకున్నాము, అతడు వెళ్ళిపోయాను. అదేనా? ఎందుకు వెళ్ళిపోయాడనా? అదే ఏంటట, తలుపు తీయట్లేదా? తలుపు తీయాలి మరి. కనుక ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ బేసిక్ థింగ్స్, ఇవన్నీ కూడా చాలా బేసిక్ అన్నమాట. కనుక ఇవి మనము నిర్లక్ష్యం చేసి ఒక 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 మెథడ్ లేకపోతే, ఒక ప్రాసెస్ మనకి తెలియకపోతే ఖచ్చితంగా మనము కోల్పోతాం. అంటే మనం అనుకుంటున్న చాలా మటుకు ఏమవుతుందంటే నేను ఏది చేసినా అంగీకరింపబడుతుంది అనుకుంటే మీ పొరపాటు. అది అంగీకరింపబడుతుందో లేదో కూడా మీరు తెలుసుకోవాల్సినాక ఏంటట, అది మీ అవసరత ఎంతన్నా ఉంది, అది మీకే మంచిది, అది అంతే కదండి. కనుక ఇక్కడ మన ఉపవాసం అనేది ఏ విధంగా చేయాలట? ఉపవాసం అంటే ఏంటి, ఏ విధానంలో చేయాలంటే ఇది మనం వేషధారణ వల్లే ఉండకూడదు, దుఃఖముఖలే ఉండకూడదు, ఇంకా రహస్యముగా మనం చేయాలి. ఒకవేళ రహస్యముగా చేయలేని పరిస్థితులు ఏం చేయాలి? ఒకవేళ మనం బయటికి వెళ్ళి మనము ఉద్యోగం చేసుకుంటాం కానీ నీ యొక్క ఆశ అంతా కూడా ఉపవాసము నేను చెయ్యాలి అనే ఒక దృక్పథంతో మీరు ఉంటే మాత్రము మీరు ఈ యొక్క విధానం ఏమి మీకు ఉండాలట? ఆశా నిగ్రహము. చెప్పండి, యూ నీడ్ టు హ్యావ్ ది సెల్ఫ్ కంట్రోల్. కాబట్టి అది మీకు ఉంటే అప్పుడు ఇది ఒక విధానంలో మీరు చేయడానికి కొంత మటుకు దేవుడు కూడా సహాయం చేస్తాడు. అందుకనే కదా హృదయ స్థితిని బట్టే దేవుడు కూడా మీకు కార్యము చేస్తాడు, అంతేనండి. అయితే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమైనట అసాధ్యం అని హెబ్రీ రాసిన పత్రిక 11:6 అపోస్తలుడైన పౌలు మనకు తెలియజేస్తున్నప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో విశ్వాసము లేకుండా కూడా దేవుడు అద్భుత కార్యాలు చేశాడు కదా. ఎందుకంటే ఒక గుడ్డివాడిని దేవుడు స్వస్థపరచని అన్నప్పుడు ఆయనతో కొంతమందిని అవసరతలు ఏమి క్వశ్చన్స్ కూడా వేయకుండా చేశాడు. ఉదాహరణకి నిన్న మనం మాట్లాడుకున్నప్పుడు, అంటే మా మీటింగ్లో మాట్లాడినప్పుడు ఏంటట, అక్కడ ఎంతమంది కుష్ఠరోగులండి, ఎంతమంది హీల్ అయ్యారు, ఎంతమంది వచ్చారు, మిగతా వాళ్ళు ఎందుకు రాలేదు వాళ్ళకే తెలుసు కదా. అంటే ఈ 10 మందికి స్వస్థపరుస్తున్నప్పుడు ఎవరినన్నా దేవుడు క్వశ్చన్ చేశాడా? చేయలేదు. మరి ఈ యొక్క గుడ్డివాడిని ఎందుకు క్వశ్చన్ చేశాడు దేవుడు? నీ యొక్క విశ్వాసము నిన్ను మరి ఎందుకు ఈ క్వశ్చన్ చేశాడు? వాళ్ళకి మరి విశ్వాసం ఉందా లేదా తెలీదు, అయినా చేశాడు. ఎందుకండి అన్నిలు ఉన్నారనుకోండి, కొంతమంది ఎవరైనా సరే దేవుడిని అస్సలు ఎరగని వారు, దేవుడు అంటే నమ్మకం లేని వారు కూడా ఇప్పుడు ఒక దైవజనుడు వచ్చి వాళ్ళకి ప్రార్థన చేసినప్పుడు టక్కుమని వారు కూడా స్వస్థపరచబడతారు. మరి ఇది అప్లికేబులా ఫర్ ఎవ్రీథింగ్? అంటే నీ విశ్వాసం నిన్ను స్వస్థపరుస్తుంది అన్న మాట అక్కడ కూడా మనం తీసుకో అవసరం లేదు, సందర్భానుకూలంగా. అంటే కొన్ని సందర్భాల్లో మీకు విశ్వాసం లేకపోయినా నీ దైవజనుడిని బట్టి మీరు స్వస్థత పొందుతారు. హల్లెలూయా. అదనమాట. అంటే యూ నీడ్ టు అండర్స్టాండ్, అది కాన్సెప్ట్ మరి తెలుసుకోవాలి. ఏ విధంగా అంటే సందర్భానుకాలంగా దేవుడు చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు.
నిన్ను బట్టి కాదు నేను స్వస్థత ఇచ్చింది, ఈయన బట్టి నేను స్వస్థత ఇస్తున్నాను. అలానే అలాగా అయితే కొంతమంది నిజంగా వారి యొక్క విశ్వాసాన్ని బట్టి వారికి కూడా ఉంటుంది. అది ఆ కంటెక్స్ట్లు ఇక్కడదక్కడ అక్కడదిక్కడ కలిపేయకూడదు. మనకు తెలుసుకోవడం, విశ్లేషించగలగాలి. అంటే మీరు బాగా చదవాలి, స్టడీ చేయాలి. వాక్యం ఏం చెప్తుంది, ఆ ఉద్దేశం ఎందుకు రాయించారు, ఏ సందర్భం ఏంటి అనేది, అంటే బైబిల్ ఏ విధంగా చదవాలో మీరు తెలుసుకోగలిగితే ఇవన్నీ కూడా మీకు తేటతెల్లం. హల్లెలూయా. అయితే దాని గురించి కూడా ఒక సబ్జెక్ట్ చేస్తాను. ఎందుకంటే నన్ను కొంతమంది అడిగారు, కానీ అది ఒక్కసారి ఒక్క ముక్కలో చెప్పేది కాదు. ఏ పద్ధతిలో చదవాలంటే దానికి ఒక విధానం ఉంటుంది. అది కొంత మట్టుకు నేను ఎక్స్ప్లెయిన్ చేయంటే ఐ విల్ టేక్ టైం. కాబట్టి ఇఫ్ యూ క్యాన్ కమ్, నా దగ్గరికి రాగలిగితే ఐ విల్ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ విత్ రిఫరెన్సెస్ అన్ని ఇచ్చి, ఉదాహరణలు ఎక్కడైతే అలాంటి వ్యక్తులు బైబిల్లో ఎక్కడ ఉన్నారు అనేది కూడా చెప్పడానికి బాగుంటుంది. హల్లెలూయా. కాబట్టి ఈ విధానములో ఈ ప్రాసెస్, ఈ మెథడాలజీ కానీ మనం చేయగలిగితే అది అంగీకారయోగ్యంగా ఉంటుంది దేవుని చేత ఉపవాసం అనేది. కాబట్టి ఇప్పటి వరకు కూడా మనం 3 సెషన్స్లో 3 విధానాలు నేర్చుకున్నాం. ఒకటి ఉపవాసము చేయడం వల్ల కలిగే ఉపయోగాల గురించి నేర్చుకున్నాము. అంతకంటే ముందు ద పవర్ ఆఫ్ ఫాస్టింగ్, ఉపవాసంకి ఉన్న శక్తి ఏంటి అనేది ఫస్ట్ మనం నేర్చుకున్నాం. తర్వాత ఉపయోగాలు, తర్వాత ఉపవాసం అంటే ఏంటి, ప్లస్ వాసం అంటే దేవునికి దగ్గరగా మనం నివసించడం అనేది విన్నాము. అదంతా కూడా తర్వాత రకరకాల ఉపవాసాలు ఈ ప్రజలందరూ కూడా చేస్తారు. అది కరెక్టా కాదా అంటే వాక్యానుసారంగా కాదనే మనం తెలుసుకున్నాం. ఈ రోజు దినాన మనం ఏంటంటే ఎలా చేయాలి ఉపవాసం అనేది నేర్చుకున్నాం. హల్లెలూయా.